యూనో కొన్ని వీడియోస్ మనం జస్ట్ స్క్రోల్ చేసేస్తూ ఉంటాము, కానీ కొన్ని వీడియోస్ సైలెంట్గా ఉంటాయి, బట్ చాలా అంటే చాలా హిట్ అవుతాయి. అలాంటిదే రీసెంట్గా వైరల్ అయిన వీడియో. సో ఈ టాపిక్ మాట్లాడుకునే ముందు, ఇఫ్ యూ డోంట్ నో మీ, ఐఎమ్ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అనేది నా థంబ్నెయిల్ చూడంగానే మీకు హింట్ వచ్చేసి ఉంటుంది. సో అదే రీసెంట్గా వైరల్ అయిన పెంగ్విన్ వీడియో అన్నమాట. స్నో ఏరియాలో ఒక పెంగ్విన్ సింగిల్గా మౌంటైన్స్ మధ్యలో నడుస్తూ ఉంటుంది, మౌంటైన్స్ వైపు నడుస్తూ ఉంటుంది. అది ఏం చేయట్లేదు, జస్ట్ నడుస్తుంది. చాలామంది అది చూసి చాలా కనెక్ట్ అయ్యారు. నేను కూడా అట్లానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం లైఫ్లో కూడా అంతే కదా, అలానే ఉంటాం కదా. మనం కరెక్ట్గా ఉండాలని అనుకుంటాము, ఎవరికి హర్ట్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటాము, కానీ స్టిల్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం అనేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మనం అర్థం చేసుకోలేము. మనం సైలెంట్గా ఉంటే రాంగ్ అనుకుంటారు. అలానే మిస్అండర్స్టాండింగ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి టైం కూడా ఉండదు. అప్పుడు మనకు అనిపిస్తుంది మన ఫాల్ట్ ఏం లేదు కదా, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని. ఈ స్టేజ్లో చాలామంది ఆగిపోతారు, కొన్నిసార్లు వెనక తిరిగిపోతారు. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్ రైటా కాదా అని చెప్పేసి డౌట్లో ఉంటారు. అప్పుడు నాకు ఆ పెంగ్విన్ వీడియో గుర్తొచ్చింది అనమాట. అది ఒక్కటే నడుచుకుంటే వెళ్ళిపోతుంది, దానికి ఎవరు చెప్పట్లేదు అది కరెక్ట్ పాత్లో వెళ్తుందా రాంగ్ పాత్లో వెళ్తుందా అని. బట్ అది ఆగలేదు, నడుస్తూనే ఉంది, అది ఆగలేదు. మన లైఫ్లో కూడా అంతే, ఎవరికి క్లారిటీ ఇవ్వలేం, అందరికీ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇవ్వలేము. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వవు, కొన్ని రిలేషన్స్ అనేవి సైలెంట్గా బ్రేక్ అయిపోతాయి. ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. కానీ దానికి మనం స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం జెన్యూన్గా ఉంటే చాలు, మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన చుట్టూ ఉన్న జనాలు దాన్ని అర్థం చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు, కానీ మన జర్నీ మాత్రం ఆగకూడదు. అందుకే ఆ పెంగ్విన్ వీడియో అంతమందికి అంత కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే అందరి లైఫ్లో ఒక టైంలో సింగిల్గా నడవాల్సి వస్తుంది, నడుస్తారు. ఫ్రెండ్స్ మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటారు, మన ఫ్యామిలీస్ కూడా మనకి ఆపోజిట్గా ఉంటాయి. బట్ లైఫ్లో మూవ్ అవ్వాలి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యి ఉంటే, కన్ఫ్యూజ్డ్గా మిస్అండర్స్టాండింగ్స్తో ఎలోన్గా అలా అనిపిస్తే, ఇట్స్ ఓకే, మీ పాత్ మీరు నడుస్తున్నారు. స్లోగా అయినా పర్లేదు, సింగిల్గా అయినా పర్లేదు, జస్ట్ స్టాప్ అవ్వకండి. అట్లా డెసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోండి, అంతే. ఇంక నేనేం చెప్పనవసరం లేదు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.